హాయ్ ఫ్రెండ్స్, నేను చంద్రిక. మీరు చూస్తున్నారు మా భద్రాచలం వంటలు. ఈ రోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. నల్లేరు పచ్చడి చేస్తున్నాను. ఈ నల్లేరు పల్లెటూరులో బాగా దొరుకుతుంది. లేత కాడలు తీసుకోవాలి. ఈ విధంగా నారను తీసి వేయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది పెద్దవారికి మోకాల నొప్పులు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నల్లేరు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. నల్లేరు పచ్చడి కావలసిన పదార్థాలు: కొన్ని పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు. ఇప్పుడు తయారు చేసే విధానము: స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకొని పల్లీలు కొన్ని వేసి దాన్ని దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి కొన్ని వేసి వాటిని కూడా దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టాలి. జీలకర్ర ఒక స్పూన్ వేసి వాటిని కూడా దోరగా వేయించి పక్కన పెట్టాలి. ధనియాలు ఒక స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. దోరగా వేయించినవి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో ఒక 3 పావులు నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత నల్లేరు ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలో ఎల్లిపాయలు, చింతపండు ఇవి అన్నీ వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేయించిన పల్లీలను, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మిక్సీలో పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలి. చల్లారిన నల్లేరు ముక్కలను కూడా వేసి మనము మిక్సీలో పట్టుకోవాలి. కొద్దిగా మెదిగిన తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. నల్లేరు ముక్కలని ఫ్రై చేసి తీసిన నూనెలో తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి నూనె వేడెక్కినాక తాలింపు గింజలు గోల్డ్ కలర్ వచ్చినాక ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఒక 2, కరివేపాకు ఒక స్పూన్ పసుపు వేసి ఇవన్నీ వేగిన తరువాత మనము ఇప్పుడు ఈ నల్లేరు పచ్చడిని ఈ తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవారైనా తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ నల్లేరు పచ్చడి పెద్దవారికి మోకాల నొప్పులు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన నల్లేరు పచ్చడి రెడీ. నల్లేరు పచ్చడి ఎలా ఉందో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.